Hello everybody, welcome back to my channel. I am Devi Sarojini. I have come to you with another video about OOS. మనకి అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ రిజల్ట్స్ అనేవి ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి అవుట్ సైడ్ వస్తాయి అన్నమాట రిజల్ట్స్. సో ఈ రెగ్యులేటరీ ఏజెన్సీస్ వరల్డ్ వైడ్గా ఉన్న రెగ్యులేటరీ ఏజెన్సీస్ కొన్ని గైడ్ లైన్స్ని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఓఎస్ హ్యాండ్లింగ్కి. సో అవి దానివల్ల మనం ఏంటంటే ప్రొడక్ట్ క్వాలిటీని పేషెంట్ సేఫ్టీని ఎంజూర్ చేయగలుగుతున్నాం. సో మనకి అలా చెప్పుకుంటే టూ మేజర్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ దట్ ప్రొవైడ్ గైడెన్స్ అండ్ ఓఎస్ రిజల్ట్స్ ఆర్ ద యుఎస్ ఎఫ్డిఏ అండ్ ద MHRA. US FDA means Food and Drug Administration. MHRA means Medicines and Healthcare Products Regulatory Agencies. Here a small comparison between the FDA and MHRA guidelines on OS handbook. ఫస్ట్ వచ్చేసి డెఫినిషన్. మనకి ఈ యూఎస్ఎఫ్డిఏ గైడ్లైన్స్ అనేవి అక్టోబర్ 2006లో పబ్లిష్ అయినాయి. అలాగే లాస్ట్లీ అప్డేటెడ్ ఇన్ మే 2022. ఎంహెచ్ఆర్ఏ గైడ్లైన్స్ వచ్చేసి 2013లో పబ్లిష్ అయినాయి. లాస్ట్లీ ఫిబ్రవరి 2008న అప్డేట్ అయినాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్. సో మనకి కంపారిజన్ అంటే కామన్ పాయింట్స్ అంటే ఎంహెచ్ఆర్ఏ గైడ్లైన్స్కి యూఎస్ఎఫ్డిఏ గైడ్లైన్స్కి కంపారిజన్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డెఫినేషన్. సో డెఫినేషన్ చూసుకుంటే మనకి ఎంహెచ్ఆర్ఏ అలాగే యూఎస్ఎఫ్డిఏ రెండు కూడా మనకి సేమ్ డెఫినేషన్ని చూపిస్తుంది. అంటే డెఫినేషన్ వచ్చేసి మనకి చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఓఎస్ రిజల్ట్స్ ఆర్ దట్ ఫాల్ అవుట్ సైడ్ ద ఎస్టాబ్లిష్డ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా. సో సిమిలర్లీ ఓఎస్ రిజల్ట్స్ ఆర్ యాజ్ దోస్ అవుట్ సైడ్ ఆఫ్ స్పెసిఫైడ్ లిమిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇనీషియల్ అసెస్మెంట్. సో మనకి ఈ ఇనీషియల్ అసెస్మెంట్ అంటే ఏంటంటే మనకు ఒకసారి ఓఎస్ రిజల్ట్ ఐడెంటిఫై అయిన తర్వాత మనం ఒక ప్రిలిమినరీ అసెస్మెంట్ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే టు డిటర్మైన్ ద క్లియర్ అండ్ ఆబ్వియస్ ఎర్రర్ హ్యాస్ అక్కడ్. అంటే మనకి ఎక్కడ ఎర్రర్ జరిగింది అనేది క్లియర్గా ఆబ్వియస్గా తెలుసుకోవడానికి మనం ఈ ప్రిలిమినరీ అసెస్మెంట్ని కండక్ట్ చేస్తామన్నమాట. సో మనకి ఎర్రర్ అనేది ఫౌండ్ అయితే అంటే మనం ఎర్రర్ అనేది తెలుసుకోగలిగితే ద రిజల్ట్ కెన్ బి ఇన్వాలిడేటెడ్. సో మనకి ఇనిషియల్ అసెస్మెంట్ అనేది బోత్ ఎఫ్డిఏ అండ్ ఎంహెచ్ఆర్ఏ రెండిట్లో కూడా మనకి రికమెండ్ చేస్తుంది ఫర్ ఆబ్వియస్ ల్యాబొరేటరీ ఎర్రర్స్. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 1 ఇన్వెస్టిగేషన్. మనకి ఫేజ్ 1 ఇన్వెస్టిగేషన్ ఏంటంటే మనకి రిజల్ట్ అనేది కెనాట్ బి ఇన్వాలిడేటెడ్ త్రూ ద ఇనీషియల్ అసెస్మెంట్. ఇనీషియల్ అసెస్మెంట్లో మనం ఏం రిజల్ట్ని ఇన్వాలిడేట్ చేయకపోతే ఫుల్ స్కేల్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇనిషియేట్ చేస్తామన్నమాట. సో దాన్ని మనం ఫేజ్ 1 ఇన్వెస్టిగేషన్ అంటాము. సో మనకి ఫోకస్ ఆన్ ది ల్యాబొరేటరీ ప్రొసీజర్స్ అండ్ ప్రాసెస్. మనకి ఫేజ్ 1 ఇన్వెస్టిగేషన్ అనేది ల్యాబొరేటరీ ప్రొసీజర్స్ మీద ఫోకస్ చేస్తుంది. బోత్ యుఎస్ఎఫ్డిఏ అండ్ ఎంహెచ్ఆర్ఏ రెండిట్లో కూడా మనకి ఫేజ్ 1 ఇన్వెస్టిగేషన్ అనేది ల్యాబొరేటరీ ప్రొసీజర్స్ మీద మనకి ఫోకస్ చేస్తుంది అనమాట టు ఐడెంటిఫై ద అసైనబుల్ కాజ్. అసైనబుల్ కాజ్ అంటే మనకు తెలుసు కదా, వెన్ ద ఎర్రర్ ఈజ్ ఐడెంటిఫైడ్. ఎర్రర్ని మనం తెలుసుకోగలిగితే అది అసైనబుల్ కాజ్ అవుతుంది. ఒకవేళ మనం ఎర్రర్ని నాట్ ఐడెంటిఫై చేయలేకపోతే అది నాన్ అసైనబుల్ కాజ్ అవుతుంది. సో మనం ఈ అసైనబుల్ కాజ్ని ఐడెంటిఫై చేయడానికి ల్యాబొరేటరీ ప్రొసీజర్స్ మీద ఫోకస్ చేస్తామన్నమాట ఫేజ్ 1 ఇన్వెస్టిగేషన్లో. బోత్ యుఎస్ఎఫ్డిఏ అలాగే ఎంహెచ్ఆర్ఏ రెండు గైడ్లైన్స్లో కూడా మనకి ఫేజ్ 1 ఇన్వెస్టిగేషన్ అనేది రికమెండ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2 ఇన్వెస్టిగేషన్. మనకి ఫేజ్ 2 ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఏరియాస్ అవుట్ సైడ్ ద ల్యాబ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, రా మెటీరియల్స్ అండ్ అదర్ ఏరియాస్. సో వాటి మీద మనకి ఈ ఫేజ్ 2 ఇన్వెస్టిగేషన్ అనేది ఎక్స్పాండ్ చేయడం జరిగిందనమాట. అంటే అవుట్ సైడ్ ఉన్న ఏరియాస్లో మనం ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, రా మెటీరియల్స్ ఇలా ఇది కూడా సేమ్ ఎఫ్డిఏ అలాగే ఎంహెచ్ఆర్ఏ రెండిట్లో కూడా మనకి ఫేజ్ 2 ఇన్వెస్టిగేషన్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మీద ఇన్వెస్టిగేషన్ అనేది ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రీటెస్టింగ్. బోత్ ఎఫ్డిఏ అండ్ ఎంహెచ్ఆర్ఏ అలోస్ పర్మిట్స్ రీటెస్టింగ్. ద నెంబర్ ఆఫ్ రీటెస్ట్స్ షుడ్ బి ప్రీడిఫైన్డ్ అండ్ జస్టిఫైడ్. సో మనకి బోత్ ఎఫ్డిఏ అండ్ ఎంహెచ్ఆర్ఏ బోత్ ఆల్సో పర్మిట్స్ రీటెస్టింగ్. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ కూడా మనకి ఎఫ్డిఏ అలాగే ఎంహెచ్ఆర్ఏ రెండిట్లో కూడా మనకి దీని ఇంపార్టెన్స్ చూడొచ్చు. డాక్యుమెంటేషన్ యొక్క ఇంపార్టెన్స్ అంటే మనకి
ఈ డాక్యుమెంటేషన్ అనేది ఓఎస్ ఇన్వెస్టిగేషన్‌లో ఎవ్రీ స్టెప్‌లో గూడా మనం ఈ డాక్యుమెంట్ ఇంపార్టెన్స్‌ని మనం చూడొచ్చనమాట. అంటే ఇంక్లూడింగ్ ఆల్ డిస్కషన్స్ అంటే డిస్కషన్స్ కానివ్వండి, లేదా ఫైండింగ్స్ కానివ్వండి, కంక్లూజన్స్ కానివ్వండి, ఫాలో అప్ యాక్షన్స్ గానీ, ఏం జరిగినా సరే ఎవ్రీ స్టెప్‌లో గూడా మనం దాన్ని డాక్యుమెంట్ చేయాలి ఖచ్చితంగా. సో 2 గూడా ఎఫ్‌డీఏ, ఎంహెచ్ఆర్ఏ 2 గూడా మనకి స్ట్రెసెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ థorough డాక్యుమెంటేషన్. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ సిస్టమ్. ఎఫ్‌డీఏ ఎంఫసైజెస్ దట్ OS results should be handled within the framework of the pharmaceutical quality system, which may trigger corrective and preventive actions. MHRA also recommends integrating OS handling within the quality system of the organization. సో మనకి క్వాలిటీ సిస్టమ్ మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తుందన్నమాట ఓఎస్ రిజల్ట్స్. అది మనకి కరెక్టివ్ యాక్షన్, ప్రివెంటివ్ యాక్షన్ నెక్స్ట్ ఏం జరగాలి అనేది ఖచ్చితంగా మనం చేయాల్సి ఉంటుంది. కాపా అంటాం కదా! సో అది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ అసెస్మెంట్. ఫైనల్ అసెస్మెంట్ మీన్స్ ఇట్ నథింగ్ బట్ కంక్లూజన్. సో మనకి ఎఫ్‌డీఏ అండ్ ఎంహెచ్ఆర్ఏ బోత్ రిక్వైర్స్ ఎ కంక్లూజన్ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్ గ్యాదర్డ్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్. ఈ ఫైనల్ అసెస్మెంట్ అనేది కంక్లూజన్. సో ఎఫ్‌డీఏ రిక్వైర్స్ ఎ కంక్లూజన్ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్ గ్యాదర్డ్ డ్యూరింగ్ ద investigation. Similarly, MHRA also a conclusion should be drawn based on the investigation findings. Corrective action should be determined and batches may need to be rejected if no cause is found. ఒకవేళ ఏమైనా కాజ్ మనకు తెలియకపోతే బ్యాచ్ని మనం డెఫినెట్గా రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా కంక్లూజన్ ఎఫ్‌డీఏ అలాగే ఎంహెచ్ఆర్ఏ కంక్లూజన్ని డ్రా చేసుకుంటుంది. అంటే జరిగిన ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ అన్నీ కూడా చూసి వాటిని బట్టి ఒక కంక్లూజన్ డ్రా చేస్తారనమాట. సో రెండిట్లో కూడా యూఎస్ ఎఫ్‌డీఏ అలాగే ఎంహెచ్ఆర్ఏలో కూడా. I hope you understand what I had discussed in this video. Uh, Thank you for your support. Please don't forget to like, share and subscribe.